గురుగారు ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు? కన్యా రాశి వారికి ఈ వారము చాలా అత్యంత శుభకరమైనటువంటి యోగాలు ఉన్నాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి, మీరు వేసేటువంటి అడుగులను బట్టి ఆ యొక్క విజయాలు అనేటువంటివి మీకు కనపడతాయి. గతంలో చాలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కొంచెం అభద్రతా భావనతో కొంచెం ముందు అడుగు వేస్తే ఏమవుతుందో ఏమో, దీనికి వెళ్ళవచ్చునో వెళ్ళకూడదో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ ఏమాత్రము ఇబ్బంది లేకుండా ధైర్యముగా ముందడుగు అనేటువంటిది వేయండి. కొత్త కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని కొత్త కొత్త లాభాలు కూడా మీరు చేకూరుతాయి. పాత వాళ్ళవి ఏమైనా రుణాలు అవి ఉంటే తీర్చుకోవటానికి ఒక సమయము అని చెప్పి ద్వారా తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా తీర్చుకోగలుగుతారు. ధనము అనేటువంటిది ఆకస్మికముగా ధనలాభం అనేటువంటిది ఈ వారము కొంత మీకు ఏర్పడవచ్చును. ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి ధనం అనేది మీ చేతికి అందుతుంది. తప్పకుండా ముందుకు వెళతారు. అలాగే కొత్త నిర్ణయాలు అనేటువంటివి తీసుకొని జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి నిర్ణయాలతో ముందుకు వెళతారు. ఒక స్త్రీమూర్తి వలన కానీ భూమి వలన కానీ మీకు బాగా కలిసొచ్చేటువంటి అంశము ఉన్నది. చాలా దీర్ఘాలోచనలు చేసి అనుకూలవంతమైనటువంటి వాళ్ళతో చర్చ చేసి నిర్ణయాలు తీసుకోండి. తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుందిగాక. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? కన్యా రాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అనేటువంటిది చేయండి. అలాగే అమ్మవారిని ఆరాధించండి. బెజవాడ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది.